లేవీకాండము 18వ అధ్యాయము, లేవీకాండము 18వ అధ్యాయము 5వ వచనాన్ని మనం కలిపి చదువుదామండి. లేవీకాండము 18వ అధ్యాయము 5వ వచనాన్ని మనం కలిపి చదువుదాం. చదవగలిగిన వారు నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నించేయండి. ఒక్క మాటలాగా మనం చదువుదామండి. మీరు నా కట్టడలను నా విధులను ఆచరించవలెను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా మరి చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థన కొరకే ప్రభువుని అడిగినప్పుడు ప్రభు ఆయన ఈ మాటను మాత్రమే జ్ఞాపకం చేశారు. ఆయన ఏం జ్ఞాపకం చేశారు అంటే, మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొన్నవాడు వాటి వలన బ్రతుకును. ఈరోజు మనం దేనివల్ల బ్రతుకుతాము, దేనివల్ల జీవించుచున్నాము, ఈ లోకంలో దేని చేత మనం బ్రతుకుచున్నాము అంటే, మనం ఈ లోకములో మనకున్న ఆధారమైన వాటిని బట్టి. ఈరోజు అంటాం, మీరు ఎలా బ్రతుకుతున్నారు అంటే, చాలామంది అంటారు, నేను ఉద్యోగం చేస్తున్నానండి, లేక నేను వ్యాపారం చేయగలుగుతున్నాను, లేకపోతే నేను ఏదో పని చేసుకుంటున్నాను, ఇలాగా మనం చెప్తూ ఉంటాం. మనం బ్రతకడానికి మనకు ఆధారం ఏంటి అంటే, ఈ లోక సంబంధమైన ఏదో ఒక వృత్తిని మనం కలిగి లేకపోతే మనం జీవించలేము అనే విషయాన్ని. నిజమే, కాదంటలేదు. కానీ నిజంగా ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, మీరు నిజంగా బ్రతకాలి అనుకుంటే మీరు నా ఆజ్ఞలను నా కట్టడలను మీరు ఆచరించవలసిన వారు ఉంటున్నారు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని లేక దేవుని యొక్క మరి ఆజ్ఞలను, ఆయన మాటను మనం గైకుని ఎడల, లేక ఆయన ఆజ్ఞలు మనం అనుసరించిన ఎడల ఈ భూమి మీద మనం క్షేమముగా సుఖముగా బ్రతకడానికి ఇవి మనకు ఆధారం అవుతాయండి. ఎందుకంటే మనకు సహాయం చేసేవాడు దేవుడు, మనల్ని బ్రతికించేవాడు దేవుడు, మనకు అన్ని రకాలుగా మనకి మరి ఈ లోకంలో జీవనాధారాన్ని కలిగించగలిగిన వాడు కూడా దేవుడే. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకు నేర్పించాలనుకున్నది ఏంటంటే, మీరు నా ఆజ్ఞలను నా కట్టడలను మీరు ఆచరించవలెను. అంటే దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా దేవుని యొక్క మాటను వినవలసిన వారు. వినడం మాత్రమే కాదు, దాన్ని అనుసరించవలసిన వారు. ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుసరించగలుగుతారో వారందరూ కూడా దేవుడి ద్వారా ఈ లోకములో జీవించడానికి బ్రతకడానికి గల ఆధారమే దేవుడు అవుతాడు. అందుకని అంటాడు, మన దేవుడు ఎవరు అంటే, మన దేవుడు మన ప్రతి అక్కరను మన ప్రతి అవసరాన్ని తీర్చగలిగిన దేవుడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథములో కీర్తనాకారుడు ఈ మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. కీర్తనాకారుడు ఏమన్నాడో మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన 104వ కీర్తన, కీర్తన గ్రంథము 104వ కీర్తన 27వ వచనమండి. 27వ వచనం, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకొనుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పిళ్ళని విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. ఈ లోకములో దేవుడే మనకి తగిన కాలమున మనకి ఏది అనుగ్రహించాలో అది ఆయన మనకు అనుగ్రహించగలిగిన దేవుడు. తగిన కాలమున మనం ఏమేమి అనుభవించాలో దేవుడు నిర్ణయం ప్రకారంగానే ఆయన మనకు అనుగ్రహించగలిగిన దేవుడు. కాబట్టి
ఆయన యొక్క దయ కొరకు ఈ లోకములో ఉన్న ప్రతి జీవి కూడా ఆయన వైపు మాత్రమే చూడగలుగుతున్నాయండి. సరే, ఇంకో మాట కూడా చూపిస్తాను మీకు. కీర్తన 145వ కీర్తన, 145వ కీర్తన 15 వచనమండి, 15, 16 వచనాలు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చదవు. నీవు నీ గుప్పిళ్ళని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. దేవుడు ఈ రాత్రి ఆయన అనేది ఏంటంటే, సర్వజీవుల యొక్క కనులు కూడా దేవుని వైపు మాత్రమే చూడగలుగుతున్నాయి. ఎందుకంటే ఆ దేవుడే తగిన కాలమందు వాటికి ఆహారమును అనుగ్రహించగలిగిన దేవుడు. ఏది ఎప్పుడు కావాలన్నా మనం దేవుడి వైపు చూడగలిగితే దేవుడే మనకు కావలసినవన్నీ ఇవ్వగలుగుతాడు. అలా చేస్తాడంటావా? నిజంగా మనం దేవుడిని నమ్ముకున్నప్పటికీ కూడా అంత విశ్వాసం మనకి, అంత నమ్మకం దేవుడి మీద మనకు ఉండదు. ఆయనలాగిస్తాడు, ఆయనలాగా చేస్తాడు అని ఎన్నోసార్లు మనం దేవుణ్ణి అనుమానించేవారము, మనం సందేహించేవారము, మరి మన జీవితంలో అల్ప విశ్వాసాన్ని కలిగి ఉండేవారు. అందుకే కదా దేవుడి ద్వారా అనేకమైన అద్భుతమైన ఆశ్చర్య కార్యములను మనం ఎందుకు చూడలేకపోతున్నాం, ఎందుకు మనం పొందలేకపోతున్నాము అంటే దేవుడి మీద ఉన్న విశ్వాసము తక్కువ, లోకం మీద ఉన్న విశ్వాసము నమ్మకం ఎక్కువ. అంటే మనం బ్రతకాలి అంటే లోకములో ఉన్న వాటిని మనం సమకూర్చుకోవాలి. అవే మనం బ్రతకడానికి మొదటి ఆధారము. అందుకని లోకములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో బ్రతకాలి అనుకుంటే లోక సంబంధమైన వాటి మీద ఆధారపడతాడు. అందుకనే ఆయన ఏదో ఒక పని, ఏదో ఒక ఉద్యోగము, ఏదో ఒక వ్యాపారము చేసుకుంటూ కొంత డబ్బును సమకూర్చుకొని కొంత స్థలమో, లేకపోతే ఒక ఇల్లో, లేకపోతే తన వెనకాల బ్యాంకులో కొంత డబ్బునో నిల్వ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకు నిల్వ చేస్తాడు అంటే తనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, తనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు తనకి ఎలాగ తన సహాయం కలుగుతుంది, ఎలాగైనా సహాయం పొందగలుగుతాడు. అవి లేకుండా ఎలాగా మనిషి బ్రతకగలడు? ఈరోజు దేవుణ్ణి ఎరగిన వారికైతే మనం ఎలా బ్రతుకుతాము అనే చింత వారికి ఎక్కువ. కాబట్టి లోకం మీద, అంటే లోకంలో ఉన్న వాటి మీద వారు ఆధారపడతారు. మనం ఎలాగ బ్రతకాలి అని మనం ఆలోచించం, కానీ మనం దేవుడి మీద ఆధారపడేవారు. నా దేవుడు ఎలాగ బ్రతికిస్తే, నా దేవుడు నన్ను ఎలాగ తీసుకెళ్తే అలాగ వెళ్ళడానికి నేను ఇష్టపడతాను. అదేదైనా కానీ, అది కష్టమైనా, అది సుఖమైనా, అది దుఃఖమైనా, అది వేదనైనా, ఏదైనా సరే, అది మేలైనా కీడైనా, దేవుడు నాకు ఏది అనుగ్రహిస్తాడో దాని ద్వారానే నేను తీసుకుంటేనే తప్ప నాకు దేవుడి మీద ఆధారపడే వ్యక్తిని. అందుకనే ఈరోజు నువ్వు నేను కూడా మనం ఆధారపడేది దేవుడి మీద, లోకములో ఉన్న వాటి మీద కాదు. ఇవేవి మనల్ని కాపాడలేవు, వీటి వల్ల మనం బ్రతుకుతాలేము. ఈరోజు దేవుణ్ణి ఎరిగిన వారు వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము దేనివల్ల బ్రతుకుతున్నాము అంటే లోకములో ఉన్న వాటిని బట్టి బ్రతుకుతున్నాము అనుకుంటారు వారు. కానీ ఈరోజు నువ్వు నేను దేనివల్ల బ్రతుకుతున్నాము అంటే దేవుణ్ణి బట్టి మాత్రమే బ్రతుకుతున్నాం. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు లేక మరి లూకా అనే వైద్యుడు అపోస్తల కార్యాలని ఆయన రాసినప్పుడు ఆయన ఈ మాట చెప్పారు. సరే, ఏం చెప్పాడో చూపిస్తాను మీకు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనమండి. 28, 17, 28వ వచనం. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. చూసారా, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము. ఈరోజు ఈ భూమి మీద బ్రతకడానికి గల కారణం ఏంటి అంటే ఆయన వల్ల బ్రతుకుతున్నామంట. మనం దేవుడి వల్ల బ్రతకడం ఏంటి? ఆయన మనల్ని బ్రతికించడం ఏంటి? ఆయన ఏమైనా మనకు పెట్టాడా? ఆయన ఏమైనా మనకి ఇచ్చాడా? ఏంటి ఆయన వల్ల బ్రతుకుతుంది? ఆయన అంటాడు, నీ ఊపిరే నాది, ఈరోజు నువ్వు పీలుస్తున్న గాలే నాది. నేను కానీ
ఆ గాలినే కానీ ఇవ్వకపోతే సర్వ శరీరులు కూడా మన్నైపోతారన్నమాట, చచ్చిపోతారు. అందుకనే ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, ఈరోజు నువ్వు భూమి మీద బ్రతకడానికి గల కారకుడు నేను. ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావు అంటే నేను భూమి మీద ఇంకా నిన్ను బ్రతకమని ఆజ్ఞ ఇచ్చాను నేను. బైబిల్ అంటాడు కదా, నువ్వు బ్రతుకమని నేను ఆజ్ఞీయగా. సరే, నువ్వు బ్రతకాలని నేను చెప్పాను, అందుకే నువ్వు బ్రతికావు అంటాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము, 16వ అధ్యాయము. ఆయన ఇశ్రాయేలు జనాంగం గురించి మాటను ఆయన చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడో మీకు చూపిస్తాను. 6 వచ్చినవండి, 16వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 6 వచ్చిన. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని. చూసావా, దేవుడట బ్రతకమని మనకు ఆజ్ఞ ఇచ్చాడట, అందుకే మనం బ్రతుకుతున్నాం. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా ఇంకా భూమి మీద బ్రతికిస్తున్నాడు అంటే ఎందుకు బ్రతికిస్తున్నాడు ఆయన? ఎందుకు మనం బ్రతుకుతున్నాం? ఎప్పుడైనా మనం ఆలోచిస్తున్నామా, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, అసలు నేను ఎందుకు పుట్టాను భూమి మీద, నేనేం చెయ్యాలి? భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఏమని ఆలోచిస్తారు తెలుసా? నేను భూమి మీద పుట్టి ఏం సాధించాను, ఏం సంపాదించాను, ఏంటి నేను సంపాదించింది? ఈ భూమి మీద నేను ఎందుకు పుట్టాను? మనం ఎందుకు పుట్టాము? తినడానికి, సంపాదించుకోవడానికి, ఈ లోకాన్ని అనుభవించడం కొరకు మనం పుట్టామా? అసలు మనం ఎందుకు పుట్టామో మనకు తెలుసా? ఈరోజు నిజంగా మనందరం పిల్లలను కన్నాం కదా, మన పిల్లలు మనం ఎందుకు కన్నాము అంటే ఎందుకు కన్నట్టు? మన పిల్లల్ని ఎందుకు కన్నాం? ఎందుకు కన్నాం మన పిల్లల్ని? మన వంశాన్ని వారు నిలబెట్టాలా, ఇంకా రేపు మనకు వయసు అయిపోయినప్పుడు, ఏదైనా మనకు కష్టం వచ్చినప్పుడు, మన ముసలివాళ్ళం అయిపోయినప్పుడు మన పిల్లలు మరలా మనల్ని చూస్తారు, మనకు సహాయం చేస్తారు. ఇంకా ఒకప్పుడు ఆ ఆశలుండే నా పిల్లలు నన్ను చూస్తారు అని. కానీ ఈ రోజుల్లో ఎవరి పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ సంవత్సరాలు ఆలో ఎత్తుకుంటున్నారు. ఆ తల్లిదండ్రులు చూసే రోజులు ఈ రోజుల్లో లేవు. కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులు ఏం కోరుతున్నారు పిల్లల్ని? ఇప్పుడు బాబు, మీరు మాకు పెట్టకపోయినా పర్లేదు, మీరు ఇవ్వకపోయినా పర్లేదు, మాకు మాత్రం అవమానం తేకండి రా అంటున్నారు. మాకు చెడ్డ పేరు తేకండి. పలానోళ్ళ పాప లేక పలానా అబ్బాయి ఇలా చేసాడు, అలా చేసింది అని కానీ మాకు చెడ్డ పేరు వస్తే మాకు అవమానం. కాబట్టి మీరు పెట్టకపోయినా పర్లేదు, మీరు చూడకపోయినా పర్లేదు, కానీ మాకు మాత్రం చెడ్డ పేరు తేవద్దు అని తల్లిదండ్రులుగా కోరుతున్నాం. అంటే చెడ్డ పేరు తేవద్దు అంటే ఏంటి? ఇప్పుడు మన పేరు నిలబెట్టమని. పలానోళ్ళ పిల్లలు అంటే ఇలాగ ఉంటారమ్మా అని ఆ పేరైనా నిలబెడితే చాలు, ఇంతకంటే మనకేమొద్దు అని మనం కోరుతున్నాం. ఈ రోజులకి అంతకంటే ఏం కోరేది లేదు. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులను చూస్తారు అనే రోజులు పోయాయి. ఒకవేళ అలా చూస్తారు అంటే ఆ దేవుడు దయ, ఆ పిల్లలకి ఆ మనసు ఇస్తేనే దేవుడు మనల్ని చూస్తారే తప్ప దేవుడు ఆ పిల్లలకి ఆ మనసు ఇవ్వకపోతే వాళ్ళు మనల్ని చూస్తారు అని నమ్మకం కూడా మనకు లేదు. అలాగే ఈరోజు దేవుడు కూడా మనల్ని ఎందుకు భూమి మీద కన్నాడు ఆయన అంటాడు కదా, నేను నిన్ను కని ఉన్నాను అంటాడు ఆయన. మళ్ళీ దేవుడు కన్నాడట. ఎందుకు మనల్ని కన్నాడట? ఆయన అంటాడు, ఈ లోకములో నేను ఇచ్చిన వాటిని అన్నిటినీ అనుభవించి నా మహిమ కొరకు నువ్వు జీవించాలా. అంటే నన్ను ఈ లోకములో నువ్వు ఘనపరచాలా, ఈ లోకములో నా బిడ్డగా నువ్వు జీవించాలా, నాకు మహిమ రావాలని నీ ద్వారా అని కోరుతున్నాడు ఆయన. అందుకనే దేవుడు అంటాడు, మనల్ని అందరినీ ఆయన తన మహిమ కొరకు నిర్మించాడట.
దేవుడు మన ద్వారా ఆయనకు మహిమ రావాలని మనల్ని భూమి మీదకి అన్నాడట. భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామో తెలుసా? మన స్వార్థం కొరకు ఆ దేవుని యొక్క పరువుని తీసేస్తున్నాం. ఆ దేవుని యొక్క పరువు తీస్తున్నాం. ఎలా తీస్తున్నామో తెలుసా? బ్రతకడం కొరకు చెయ్యరాని పాపం పనులన్నీ చేసి మనం బ్రతకాలంతే. ఎలాగ బ్రతికేమో అనేది కాదు, ఏం సంపాదించాము అనేది కావాలి ముఖ్యం. ఈ లోకం ఏం చేస్తుంది తెలుసా? నువ్వు ఎలాగ నీకు ఎంత డబ్బు ఉంది, నువ్వు ఎలా సంపాదించావు, నువ్వు ఎంత ఆస్తిపరుడు అని చూస్తుందో తప్ప నువ్వు ఎలా సంపాదించావు, సంపాదించడం గల నువ్వు చేస్తున్న పని ఏంటి అని చూస్తా లేదు. ఆడ ఏ పని చేస్తే ఏంటి, లేదా ఆమె ఏ పని చేస్తే ఏంటి, సంపాదించిందా లేదా, ఎలా సంపాదించారు? అన్యాయమైన దారులు తొక్కి. ఈరోజు మనం ఇలాగా సంపాదిస్తే మనం దేవుడికి నామానికి మహిమ తీసుకొచ్చేవారం కాదు, మనం దేవుని నామానికి అవమానం తీసుకొచ్చేవారు. అందుకనే దేవుని బిడ్డలు అంటే దేవునికి తగినట్లుగానే జీవిస్తారు. ఒకసారి ఒక ఆయన ఇలా మాట్లాడాడు. ఏమన్నాడంటే, అసలు దేవుని బిడ్డలు వడ్డీ వ్యాపారం చేయొచ్చా? బైబిల్లో ఎక్కడైనా దేవుని బిడ్డలకు మీరు వడ్డీ వ్యాపారము చేయొద్దు అని ఎక్కడైనా రాశాడా? ఆయన అన్నాడు, అంటే వడ్డీ వ్యాపారం చేయొద్దు అన్నాడు కానీ పుచ్చుకోవద్దని చెప్పలేదు కదా. ఆడ కష్టంలో ఉన్నాడు, ఆడు వచ్చాడు, దాన్ని బట్టి నువ్వెలా చేస్తావు? ఇది దేవుని బిడ్డలకు తగదు. బైబిల్లో ఏం చెప్పాడు అంటే, నీ సహోదరుడు అనబడిన వారికి కానీ నీ సహోదరి అనబడిన వారికి కానీ నీవు అప్పు ఇవ్వచ్చు కానీ వడ్డీకి మాత్రం డబ్బులు ఇవ్వకూడదు. వడ్డీకి డబ్బులు ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది పాపము. ఒక వ్యక్తి కష్టములో నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ కష్టములో ఉన్న వ్యక్తి దగ్గర నువ్వు కష్టములో సహాయం చేయవలసిన దానికి బదులు ఇంకా నువ్వు అతని మీద భారం పెట్టి అతని రక్తాన్ని నువ్వు తీసుకుంటే అది నీకెలా పాపం, అది నీకెలా మేలవుతుంది? అందుకనే దేవుని బిడ్డలకు ఎప్పుడు కూడా వడ్డీ వ్యాపారం అనేది చేయకూడదు. ఇది ఖచ్చితంగా బైబిల్లో చెప్పాడు. నీ ద్రవ్యం వడ్డీకి ఇవ్వకూడదు అన్నాడు ఆయన. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి. అన్యాయమైన దారులు తొక్కేవారం కాదు మనం. ఈరోజు లోకములో సంపాదించాలి అంటే అన్యాయమైన దారులు తొక్కితేనే సంపాదించగలరు. న్యాయబద్ధంగా వెళితే మనం సంపాదించలేం. న్యాయబద్ధంగా వెళితే మనం సంపాదించలేం. కానీ మనకి తిండికి గుడ్డకి ఉండడానికి మాత్రం లోటు ఉండదు. ఇంకంతకంటే చాలదా? అంతకంటే ఇంకేం కావాలా? ఇంతకంటే ఎక్కువ సంపాదించాలా, ఇంకా ఎక్కువ సంపాదించాలా. అందుకని అంటాడు, ఎప్పుడైతే సంపాదించాలి అనే మనసు నీకు కలుగుతుందో అప్పుడే నువ్వు పాపం చేసేసినట్టు. ఆ మనసు రావడమే నువ్వు పాపం చేసినట్లు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్నెన్నడను ఎడబాయును అని ఆయనే చెప్పాను కదా. దేవుని బిడ్డలకు ఏముండకూడదట? మీరు ధనాపేక్ష లేని వారై ఉండాలట. ఈరోజు మన ఆధారం ఏంటో తెలుసా? మన ధనమే మన ఆధారం, మన ఆస్తే మన ఆధారం, మన డబ్బు మన బంగారమే మన ఆధారం. అవి ఉంటేనే మనం బ్రతుకుతాం, అవి లేకపోతే బ్రతకలేం. అర్థమైందా? దేవుని బిడ్డలు అనేవారు ఇవి ఉంటే బ్రతకరట, ఇవి ఉంటే బ్రతకరు. ధనం అనేది చాలా ప్రమాదకరమైనది, చాలా ప్రమాదకరమైనది. మీకు చెప్తాను ఎంత ప్రమాదకరమైనదో చెప్తాను. ఒకరోజు ఒక ఆయన తన భార్య అడవులోకి వెళ్ళి ఆ పొలలు వేరుకొని ఆ పొలలు ఊర్లోనికి తెచ్చి వాటిని అమ్ముకొని జీవనం చేసేవారట. వాళ్ళ వృత్తి ఏంటి అంటే కట్టెలు అమ్ముకొని బ్రతకడం అన్నమాట. ప్రతిరోజు వీరు అడవుకెళ్ళి అడవిలో కట్టెలు కొట్టుకొని ఊర్లోకి తెచ్చి వీళ్ళు అమ్ముకొని దానితో జీవనం చేసుకునేవారట. ఒకరోజు
వీళ్ళు వెళ్తూ ఉంటే ఈ అడవిలోనికి ఆ దారిలో ఒక సంచి కనిపించిందంట. ఆ సంచి కట్టేసి దారిలో వేయబడి ఉందట. అప్పుడు భార్య అన్నదట, ఏమండి ఎవరిదో సంచి పడిపోయినట్టుంది, అదే డబ్బు సంచిలా కనపడుతుంది, వెళ్ళి చూద్దాము అన్నదట. అప్పుడు అన్నదట, అమ్మా మంద కానిది మనం ఏది కూడా తీసుకోకూడదు, అది చాలా ప్రమాదకరమైంది, దాన్ని తీసుకోవద్దు అని చెప్పాడట. ఏమన్నదట, ఇదేటయ్యా అది ఎవరిదో పడిపోయింది దారిలో, అది తీసుకుంటే మనకు ప్రమాదం ఏముంది, మనమేం దొంగతనం చేయలేదు కదా, ఎవరిదో ఎత్తుకు రాలేదు కదా, అది మనకు దొరికిందే కదా, దారిలో పడిపోయిందని తీసుకోవడం తప్పే ఉంది, లేదు తీసుకుందాం అన్నదట. నేను చెప్తున్నాను, మర్యాదగా రా, మన పనేదో మనం చూసుకొని పోదాం, అది మంచిది కాదు, దాన్ని ముట్టుకోవద్దు, అది ముట్టుకుంటే అది మన ప్రాణాన్ని తీసేస్తుంది, వద్దు అని చెప్పాడట. అలా ఆవిడ ఇతను తిట్టుకుందట. ఎప్పుడు అంతే, మనం బతుకంతా ఈ కూలి పని చేసుకుని బతకడమే తప్ప దేవుడు మన కళ్ళెదు కూడా డబ్బు పెట్టినా సరే తీసుకోవడానికి మనకి ఇష్టం లేదు, చూడు ఎలా చేశాడు ఈయన అని ఇసుక్కుంటూ కసుక్కుంటూ ఆయనతో పాటు అడుగుకి వెళ్ళిందంట. పొలాలు కొట్టుకున్నారు, చెరుకు మోపు నెత్తి మీద ఎట్టుకున్నారు, తిరిగి వస్తున్నారట. వీళ్ళు వచ్చేటప్పుడు ఒక నలుగురు ఆ మూట దగ్గర చచ్చిపోయినారట. ఆ డబ్బు సంచి అక్కడే ఉందట, కానీ నాలుగు శవాలు అసలు డబ్బు సంచి చుట్టూ ఉన్నాయట. అప్పుడు ఆయన చెప్పాడట, నేను చెప్పానా అది తీసుకుంటే నువ్వు కూడా అలాగే చచ్చుండు, చూసావా అది ఎలా చచ్చారో అన్నట. ఇదేంటి, ఆ డబ్బు సంచి వల్ల చచ్చిపోయారంట వాళ్ళు, ఏమో ఏ కారణం చేసి చచ్చిపోయారు, వాళ్ళు పిచ్చిదాన్నా, అది ఆ డబ్బు సంచి వల్లే చచ్చిపోయారు అన్నారట. ఎలా అంటేనంట, వీళ్ళు ఈ నలుగురు కూడా ఒక ఇంట్లో దొంగతనం చేశారట. ఒక ఇంట్లో దొంగతనం చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారము డబ్బంతటిని కూడా ఎత్తుకొచ్చేసి ఓ సంచిలో కట్టేసుకొని వీళ్ళు వస్తూ ఈ అడవి మార్గంలో అలసిపోయారట. అలసిపోయి ఒక ఇద్దరు అన్నారట, ఒరే ఈ డబ్బు సంచి దగ్గర మేము కూర్చుంటాము, మీరిద్దరు వెళ్ళి ఊర్లోకి వెళ్ళి మనకి ఏదైనా తినడానికి తీసిరండి, బాగా రాత్రి అంతా అలసిపోయాము, ఇంత దూరం నడిచోటు వచ్చాము, తినడానికి మన దగ్గర ఏమీ లేదు, ఇక అలసిపోయాం, ఊర్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు ఏ సమయంలో వెళ్ళకూడదు, మనకి ఏదైనా ముందు ఒక టిఫిన్ తీసిరండిరా అన్నారట. సరే ఇద్దరిని ఊర్లోకి పంపించారట, ఇద్దరేమో అక్కడ కూర్చున్నారట. సరే కూర్చున్నప్పుడు వీళ్ళు ఏం చెప్పాడంటే, ఈ ఊర్లోకి వెళ్ళిన వాళ్ళకి ఒక ఆలోచన వచ్చిందంట, ఒరే ఆ డబ్బును నలుగురిమి పంచుకుంటే తక్కువ వస్తుంది, అదే కానీ వాళ్ళిద్దరినీ చంపేసి మనిద్దరమే కానీ తీసుకుంటే అప్పుడెంత మనకి ఎక్కువ వస్తుంది, కాబట్టి మనం ఏం చేద్దామంటే వాళ్ళకి ముందు మనం టిఫిన్ చేసేసి వాళ్ళకి టిఫిన్ కట్టించి ఆ టిఫిన్లో విషం కలిపేసి పట్టుకెళ్ళిచ్చేద్దాం, వాళ్ళు తినేస్తారు, తినగానే చచ్చిపోతారు, ఈ డబ్బులు మనం పట్టిపోదామని వీళ్ళిద్దరు అనుకున్నారట. టిఫిన్కి వెళ్ళిన ఊర్లోకి వెళ్ళిన ఇలాగ అనుకున్నారట. సరే డబ్బు దగ్గర కూర్చున్న వాళ్ళు అనుకున్నారట, ఒరే వాళ్ళకి ఇదే ఆలోచన వచ్చిందట, మన నలుగురు పంచుకుంటే తక్కువ వస్తుంది, వాళ్ళు ఎలాగా టిఫిన్కి వెళ్ళారు కాబట్టి ఆ టిఫిన్ తెచ్చి మనకిస్తారు, ఆ టిఫిన్ తెచ్చేటప్పుడే మనం ఏం చేద్దాం, మన దగ్గర తుపాకుతో వాళ్ళిద్దరిని కాల్చేసి ఆ టిఫిన్ మనం తినేసి ఈ డబ్బు పట్టుకుపోదాం, మనం పట్టుకుని మన ఇద్దరేమో పంచుకుందాం, మన ఇద్దరికైతే సరిపోతుంది అనుకున్నారట. వీళ్ళిద్దరు ఎలాంటి ఆలోచించారు. ఎల్లోలేమో టిఫిన్లో విషయం కలిపారట, కలిపి ఇద్దరు వస్తూ ఉంటే ఈ ఇద్దరు కూడా గన్తో షూట్ చేసి వాళ్ళిద్దరిని కాల్చేశారట. వాళ్ళిద్దరూ చచ్చిపోయారు. ఆ టిఫిన్ ఉంది కదా, ఆ టిఫిన్ వీళ్ళిద్దరూ తినేశారట. ఏరిద్దరూ తినేస్తే ఏరిద్దరూ ఆ విషయం తినేసి వీళ్ళు చచ్చిపోయారట. ఆ మూట అక్కడే ఉందట, కానీ ఎవడ పట్టుకెళ్ళాడు. డబ్బు అనేది ఎలా కూడా తెలుసా, పెరిగే కొలది ఎన్ని దారుణాలకు తీసుకెళ్తుంది, ఎంత భయంకరమైన పరిస్థితి తీసుకెళ్తుందో. అందుకే కదా ఈరోజు ఇవన్నీ ఉండడం వల్ల అందుకంటాడు, ధనం ఎక్కడ ఉంటుందో అక్కడట ప్రతి నీచము, ప్రతి గొడవ, ప్రతి సమస్య అక్కడే ఉంటుందట. మనకు తెలుసు కదా, మీరు ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాడితో తృప్తి పొంది ఉండండి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని చచ్చిపోయారట. డబ్బును సంపాదించాలనుకునే వాళ్ళు నెమ్మది ఉండదు. ఆఖరికి ఆ డబ్బు దొరకకపోతే, ఆ డబ్బు సంపాదించకపోతే ఏమైపోతారు తెలుసా,
వాళ్ళు చచ్చిపోవడానికైనా వెనుకాడరట, వాళ్ళ ఆత్మహత్యను కూడా చేసేసుకుంటారట. అందుకంటాడు, మీరు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో కూడా అంటాడు, మీరు ధనాపేక్ష కలిగిన వారికి, మీరు ధనాపేక్ష లేని వారిగా మీరు ఉండాలి. ఒకవేళ మీరు ధనాపేక్ష కలిగిన వారంటే అది మీ ప్రాణంకై ప్రమాదమైనది. అందుకనే ఆ ధనం వల్లట వీళ్ళకి ఎన్నో సమస్యలు వస్తాయట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనమండి. ఎందుకనగా క్షమించాడు 9వ వచనం, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను. నమ్ముతామా? డబ్బు ఉంటేనంట మనకు నష్టాలు నాశనము వస్తుందట. లోకం ఏమంటుంది? డబ్బు ఉంటే నీకు పేరు ఉంటుంది, నీకు అధికారం ఉంటుంది, నీకు పలుకుబడి ఉంటుంది, నలుగురిలోకి వెళ్తే నేను గౌరవిస్తారు. దేన్ని బట్టి? డబ్బును బట్టి. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు డబ్బును సంపాదించడం వల్ల నువ్వు శోధనలోను అనేకమైన హానికరమైన అనేకమైన సమస్యల్లో చిక్కుపడతాడు. చూడు అంటున్నాడు, నువ్వు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోనూ ముంచివేయను. డబ్బు అనేదట మన జీవితానికి నష్టాన్ని నాశనాన్ని కలగజేస్తుందట. అందుకనే దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ఈ లోక సంబంధమైన ధనం మీద కానీ ఆస్తి మీద కానీ వీటి మీద మనసును పెట్టరు. ఇవి మనకు అక్కర్లేదు. మనం ఉన్నంత కాలము దేవుని కొరకు యథార్థంగా జీవించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళితే అదే గొప్ప ఆస్తి మనకి. ఈ లోకంలో సంపాదించిన వాళ్ళెవ్వరు కూడా దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేరు. మీ అందరికీ తెలుసు కదా, ధనవంతుడు దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించుడి కంటే ఒంటె సూది బెజ్జులో దూరడు సులభమంట. ధనం మీద ఎప్పుడైతే మన మనసు మరలుతుందో ఆ రోజు నుంచి దేవుని కానీ దేవుని వాక్యాన్ని కానీ దేవుని మాటను కానీ మనం వినము, చదవము, దేవుడి మందిరాన్ని కూడా ప్రేమించం. 24 గంటలు మనకు డబ్బు డబ్బు డబ్బు. డబ్బుని ఎలా సంపాదించాలి ఇదే ఆలోచన. ఎందుకంటే అది లేకపోతే మనం బ్రతకలేము. ఈరోజు మనం బ్రతుకుతున్నాము అంటే అవి ఉండబట్టే మనం బ్రతుకుతున్నాం అంతే అంటారా? ఈరోజు లోకం అంతా ఏమంటుంది? అది ఉంటేనే కదా బతుకుతున్నావు. ఈరోజు నీకు తిండి ఎలా గడుగుతున్నావు? డబ్బు ఉండడం వల్లే కదా. సంపాదించడం వల్ల అది లేకుండా నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు బ్రతకడానికి గల ఆధారం ఏంటో తెలుసా? నేను. అందుకన్నాడు, నా ఆజ్ఞలను నా కట్టడలను మీరు ఆచరించిన ఎడల మీరు బ్రతుకుదురు అంటున్నాడు ఆయన. నిజంగా దేవుని యొక్క బిడ్డగా నీవు నేను కూడా దేవుని యొక్క మాట వినగలిగితే ఆయన మనల్ని బ్రతికిస్తాడట. ఎలాగూ బ్రతికిస్తాడు? ఇది సాధ్యమా? దేవుడు మనం బ్రతికించగలడంటావా? దేవుడు మనకు సహాయం చేయగలడంటావా? దేవుడు మనకి ఇవ్వగలడంటావా? ఆయన చేయలేనిది ఏంటండి? ఆయన అంటాడు కదా, వెండి నాది, బంగారము నాది, ఈ లోకంలో ఉన్న సమస్తము నాది, భూమియు దాని సంపూర్ణతయు కూడా నావే. నేను ఏది ఇవ్వలేను, నేను ఏది చేయలేను. మీరు చూడండి, మేము బైబిల్ చదువుతూ ఉంటే 2వ రాజులు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 7వ అధ్యాయము 8వ అధ్యాయము ఇలా మేము చదువుతూ వెళ్తూ ఉంటే నయమానికి కుష్ఠరోగం వదిలిపోయింది. 6వ అధ్యాయంలో నయమానికి కుష్ఠరోగం వదిలిపోగానే నయమాను మరి ఎలీషాకు కొన్ని కానుకలు తీసుకొచ్చాడు. అవునా? బంగారము, డబ్బు, వస్త్రాలు, విలువైన వాటిని అన్నిటినీ తీసుకొచ్చి ఎలీషాని తీసుకోమన్నాడు. ఎలీషా ఏమన్నాడు తెలుసా? వీటిలో ఏవి నాకు అక్కర్లేదు, ఇవన్నీ తిరిగి తీసుకెళ్ళిపో అన్నాడు. అసలు నువ్వు తెచ్చిన వాటిలో ఏది నాకు అక్కర్లేదు, అసలు ఇవి నాకు అవసరమే లేదు, ఈ పట్టుకెళ్ళిపో అన్నాడు. చూడండి, ఆ మాట మీకు చూపిస్తాను. ఎలీషా నయమానుతో ఏమని మాట్లాడాడో చూపిస్తాను. 2వ రాజులు రాసిన గ్రంథము, రాజులు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయము, క్షమించండి
5వ అధ్యాయంలోనే ఉంది. 5వ అధ్యాయము 16 వచ్చినవండి. 5:16. ఎలీషా, యెహోవా సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమియూ తీసుకొనును అని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బ్రతిమాలినను అతడు ఒప్పక పోయెను. ఎంత బ్రతిమాలాడంటో నయమాను, అయ్యా నా రోగాన్ని బాగు చేసావు, ఎన్ని నదులు ఎన్ని తీర్థయాత్రలు చేశాను, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను, ఎంతమంది దగ్గరికి నా డబ్బును ఖర్చు పెట్టాను, కానీ ఎక్కడ నా కుష్ఠరోగం పోలేదు, నువ్వే నన్ను బాగు చేసావు, ఇవన్నీ తీసుకోమన్నాడు. ఎలీషా అన్నాడు, ఇవేవి నాకు అక్కర్లేదు. నయమాను ఎలీషాని ఎంతో బ్రతిమాలాడట, ఆయనను ఒప్పకపోయాడట, ఏది తీసుకోలేదు. అవునా? మీరు అధ్యాయం చదివితే అసలు ఏమీ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? అది ఉంటే ఆయనకైనా ప్రమాదమా? ఇవి నాకు అక్కర్లేదు, వీటితో నేను బ్రతకను. నయమాను, ఇవి నీకు అవసరమేమో, ఇవి నాకు అవసరం లేదు. ఎందుకో తెలుసా? నన్ను పోషించగలిగిన వాడు, నన్ను కాపాడగలిగిన వాడు నా దేవుడు. ఇంతవరకు నా అవసరాలు తీరుస్తూ వచ్చిన దేవుడు ఇప్పుడు నాకు తీర్చలేడా? ఒకవేళ నువ్వు ఇచ్చావనుకో, ఇవి నేను తీసుకున్నాను అనుకో, నా మనసంతా వీటి మీదే ఉంటుంది. అది ఎక్కడ పెట్టాలా, అవి ఎక్కడ దాయాలా, అవి ఎవరు తీసుకున్నారు, అవి ఏమైపోతున్నాయి. 24 గంటలు మన మనసు అంతా ఎక్కడో తెలుసా? మనం సంపాదించిన వాటి మీదే ఉంటుందట. అందుకంటాడు, నీ మనసు నీ ధనం ఎక్కడుంటుందో నీ మనసు అక్కడే ఉంటుందట. ఒక దైవజనుడు ఇలా చెప్పాడు. ఒక సిస్టర్ గారు ఏదో ఊరు వెళ్తూ ఆ రోజుల్లో లాస్ట్ బస్సు దాటిపోయిందంట. అది రాత్రి 7:30, 8 గంటలకు. ఆ బండి దాటిపోతే ఇంకా ఆ ఊరు వెళ్ళడానికి ఇంకా బస్సే లేదట. అది ఒక పల్లెటూరు, లోనకి వెళ్ళాలన్నమాట. సరే పాపం ఆమె ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది. మంచి పట్టు చీర కట్టుకుందట, ఒంటి నిండా బంగారం వేసుకుందట. బయలుదేరింది, బస్సు ఎక్కింది, ఆ పట్టణం వచ్చింది. ఆ పట్టణంలో బస్ స్టాండ్కి వెళ్ళిందంట. ఇప్పుడే వెళ్ళిపోయిందని చెప్పారట. బస్సు ఇప్పుడే వెళ్ళిపోయిందని చెప్పారట. మరి ఏం చేయాలా? ఆ రోజుల్లో అంటే ఈ రోజుల్లాగా కార్లు, ఆటోలు ఏది పడితే ఏమీ లేవు. చాలా కష్టం. ఒక 30 సంవత్సరాల క్రితం అన్నమాట ఆ దైవజనుడు చెప్పిన మాట. సరే, ఈమెకి ఏం గుర్తొచ్చిందంటే మందిరం గుర్తొచ్చిందట. సర్లే, ఇంక రాత్రి ఎక్కడ పోతానో, నాకు ఎవరు ఉంటారు, ఇంకా మరి మందిరం ఉంది కదా, మందిరంలోకి వెళ్ళిపోదాం అని ఆ దేవుని సేవకుడి దగ్గరికి వచ్చిందంట. అప్పుడు ఆయన అన్నాడట, అదేంటమ్మా ఇలాగొచ్చావు, ఏంటి ఈ టైంలో వచ్చావంటే, అన్నగారు నేను పలానా ఊరు వెళ్ళాలనుకున్నాను, బయలుదేరాను ఇంటి దగ్గర నుంచి, కానీ ఇక్కడికి రాబోయేటప్పటికి ఆ బస్సు వెళ్ళిపోయింది, అది ఒక్కటే బస్సు, ఇంకా ఇప్పుడు నేను వెళ్ళడానికి అవకాశం లేదు. ఈ రాత్రి ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచించాను, నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక మందిరానికే వెళ్ళాలని వచ్చాను, అందుకే వచ్చాను అన్నదట. సరే ఆయన అన్నాడు, సరే మంచిదమ్మా, పోలే మందిరంలోకి వస్తే కదా, ఈ రాత్రి ఇక్కడే భోజనం చేసి ఇక్కడే పడుకో, రేపు పొద్దుట వెళ్ళిగానిలే అని చెప్పాడట. సరే, ఆ రోజుల్లో ఆ సేవకుడు ఉన్నది ఏంటో తెలుసా? ఆ ఇంటికి తలుపు లేదట, ఓ ప్రహారీ లేదట. ఆ రోజుల్లో మందిరాలు ఎలా ఉండే? అంతేమి మేడలో బిల్డింగ్లు ఏమి కాదు, ఒక రేకుల షెడ్ వేసుకొని రేకుల షెడ్లో ఉండిపోడట. సరే, భోజనం చేసింది, ఆమెకు సాపి ఇచ్చారు, ఓ దిండి ఇచ్చారు, ఒక దుప్పటి ఇచ్చారు, పడుకోమన్నారు. సరే, ఆమె ఆ హాల్లోనే వాళ్ళ మూలన పడుకున్నారు, ఈమెకు కూడా ఇచ్చారు. కానీ రాత్రంతా కూర్చొనే ఉందట, ఈమె పడుకోలేదట. ఆ సేవకుడు ఎప్పుడు లేదు చూసినా ఈ మెలకుగానే కూర్చొని ఉందట. అదే అమ్మా నిద్రపోతా లేదు, ఏం నిద్ర పడతా లేదంటే, లేదండి భయం వేస్తుంది అని. ఏమమ్మా మేము ఉన్నాం కదా, నీకు భయం ఏంటంటే, భయం వేస్తుంది. ఎందుకు భయము? ఇంత బంగారం ఉంది కదన్నా, ఎవరో చేంజ్ చేసి నన్ను బంగారం పట్టుకుపోతారేమో అని భయం అంట. మరి అంతెందుకు వేసుకొచ్చావు? చూసారా, రాత్రంతా నిద్రపోలేదట, అలాగ మెలకుగానే ఉందట. ఏమంటే, ఈ బంగారం ఎవరు ఎత్తుకుపోతారు, ఈ బంగారం కోసం నన్ను ఎవరు చంపేస్తారు, నన్ను నీ దగ్గరకు వచ్చి ఇదే పట్టుకుపోతే నేను ఎలా నేను ఏమైపోతాను అని రాత్రంతా కూర్చొని ఉందట.
అప్పుడు చెప్పాడు ఆ సేవకుడు, చూసావా, మనం సంపాదిస్తే అది మనకి మనశ్శాంతి లేకుండా చేస్తుందట, నిద్రపోనవదట, దాన్ని కాపాడుకోవడమే సరిపోద్దట. మనం సంపాదించిన డబ్బు కానీ మన బంగారం కానీ ఏదైనా ఉందనుకోండి మన ఇంట్లో, మనల్ని ఇల్లు వదిలి బయటికి రానవదట. ఎందుకు? అది ఎవరో పట్టుకుపోతారు, ఇంకెప్పుడు దాని మీదే ఉంటుందట. అందుకనే దేవుని బిడ్డలట ఇలాంటి వాటి మీద మనసు ఉంచరట. వాళ్ళు ఎంత ప్రశాంతంగా నిద్రపోతారో తెలుసా? అందుకంటాడు, కష్టజీవులు కొద్దిగా తిరిను సుఖనిద్ర నుదుతారట, హాయిగా పడుకుంటారట. ఎందుకంటే వీళ్ళ దగ్గరే ఉంటుంది, మన దగ్గర బంగారాలు ఆస్తులు ఇలాంటివి ఏమి ఉండవు కదా. ఒకవేళ దొంగోడు మన దగ్గరికి వస్తే ఏం పట్టుకెళ్తాడు? మనం వండుకుని పట్టుకెళ్ళాలి, అంతే తప్ప వాడికి ఏం వచ్చేసి ఉండవు. మన దగ్గర లక్షలు విలువ చేసే మన దగ్గర ఎందుకు ఉంటాయి? మనం అలా సంపాదించేవాళ్ళం కాదు కదా, విలువైన వాటి మీద మనం దృష్టి పెట్టేవాళ్ళం కదా. అవి మనకు అక్కర్లేదు. మన విలువైనవి ఏంటంటే ఈ లోకంలో కాదు విలువైనవి, పరలోకంలో ఉన్న వాటి విలువైన వాటి గురించి ఆలోచిస్తాం మనం. అందుకని అంటాడు, ఇవన్నీ క్షయమైపోయేవి, ఇవన్నీ విలువలేనివి. మనం ఏమైతే విలువైనవి అనుకుంటున్నామో మనం చనిపోతే ఇవేవి విలువలేనివే. అందుకని అంటాడు, విలువైనవి ఏంటి అంటే మన కంటికి కనిపించినవే విలువైనవి. అందుకే దేవుని యొక్క రాజ్యములోనికి మనం ప్రవేశిస్తానంట. దేవుని యొక్క రాజ్యములో ఆ వీధులే బంగారం అంట. ఈరోజు ఏ బంగారాన్ని అయితే మనం ఎంత విలువిచ్చి మన ఒంటి మీద వేసుకొని దాన్ని దేవుడిగా పూజిస్తున్నామో అదే బంగారం మీద నడుస్తామంట మనం. కారణం ఏంటో తెలుసా? ఎక్కడ విలువైనవన్నీ కూడా అక్కడ విలువలేనివి. ఈ రోజున ఎక్కడ ఏమైతే విలువలేనివి అనుకుంటున్నావో అవన్నీ చచ్చిపోయిన తర్వాత విలువైనవి. అందుకంటాడు, దృశ్యమైనవి అదృశ్యమైనవి, అంటే అదృశ్యమైనవి దృశ్యమైన వాటితో చెప్తున్నప్పుడు అంటాడు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అంటాడు. అంటే కంటికి కనిపించేవన్నీ కూడా ఒకరోజు నాశనం అయిపోతాయి. నీకేవైతే కనబడతలేదో అవి ఎప్పటికీ నిలిచి ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలుగా నీవు నేను కూడా ఈ బంగారాల మీద కానీ బట్టల మీద కానీ ఆస్తుల మీద కానీ ఇలాంటి వాటి మీద మనం ఎప్పుడు కూడా విలువివ్వం. దేవుని బిడ్డలు ముఖ్యంగా ఇలాంటి విలాసమైనవంతమైన వాటికి అసలు చోటు ఎవరన్నమాట. సామాన్యమైన జీవితాన్ని జీవించేవారు. ఒక క్రైస్తవుడు అంటే సామాన్యమైన జీవితాన్ని జీవించేవాడు, విలాసవంతమైన జీవితాన్ని జీవించేవాడు కాదు. ఈ లోకంలో దేవుని బిడ్డలు ఎలా జీవించాలనుకుంటున్నారు తెలుసా? లోకస్తుల వలె జీవించాలనుకుంటున్నారు. ఆడంబరాలకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎలా సంపాదించారో, వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు, వాళ్ళు ఎలా కట్టుకున్నారు, వాళ్ళు ఎలా ధరించుకుంటున్నారు, వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు అలాగ ఉండాలనుకుంటున్నారు వీళ్ళు. మన అనుకరణ ఎవరో తెలుసా? లోకాన్ని చూడగలుగుతున్నామే తప్ప దేవుని చూస్తా లేదు. నువ్వు ఎవరిని పోలు నడుస్తున్నావు? లోకాన్నా క్రీస్తున్నా? నువ్వు యేసు ప్రభువారిని చూడగలిగితే, యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నంతకాలము కూడా తను ఏది సంపాదించుకోలేదు, తనకేమీ అక్కర్లేదు. ఆయన ఉన్నంతకాలము కూడా చాలా ఈజీగా బ్రతికాడు, అంతే సులువుగా తేలికగా బ్రతికాడు. ఈ రోజుల్లో బ్రతకడం ఎంత సులువో తెలుసా? ఈ రోజుల్లో బ్రతకడం పెద్ద కష్టం కాదండి. తిండికి గుడ్డకి కష్టపడవలసినంత అవసరం ఏమీ లేదు. ఈరోజు మనం ఎక్కడ కష్టపడి పనిచేసినా ఒక పూట ఒక రోజుకి సంపాదించిన డబ్బులు సంపాదించేయగలరు. అక్కడతో ఆగుతామా? అక్కడతో మనం ఆగం. మన ఆలోచన అంతా ఏంటో తెలుసా? ఇంకంతకంటే ఎక్కువ సంపాదించాలా, అంతకంటే ఎక్కువ సంపాదించాలా. అలా సంపాదించి ఏం చేస్తావు అదంతా? దానివల్ల నీకు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు తెలుసా? ఈ రోజు ఎంతోమంది చెప్తున్నారు, మేము సంపాదించిన డబ్బు మా ఆస్తి వల్లే ఈరోజు మాకు ఈ కష్టాలు. మా పిల్లలు ఆ ఆస్తిని ఆ డబ్బుని తీసుకొని మమ్మల్ని రోడ్డు పాలు చేశారు. ఈరోజు ఒకవేళ ఆస్తే లేకపోయి ఉంటే మమ్మల్ని చూసినేమో వాళ్ళు. ఇది సంపాదించడమే మేము చేసిన తప్పు. అర్థమైందా? అందుకనే దేవుని బిడ్డలుగా మన ఆధారం ఏంటో తెలుసా? లోకంలో ఉన్న వాటి మీద కాదు, మన ఆధారమే దేవుడు. నువ్వు ఆధారపడవలసిన దేవుడి మీద. ప్రతిరోజు కూడా నీకు ఏది కావాలనుకుంటున్నావో అది దేవుడినాడు. ప్రభా ఈరోజు నాకు ఎంత అవసరం, ప్రభా ఈరోజు నా అవసరత ఎంత,
ఈరోజు నాకు ఇది కావాలి, ఇది నాకు అనుగ్రహించు. నువ్వు అలాగ అడిగితే నీకు ఏ రోజు కావలసిన దాన్ని దేవుడు ఆ రోజు నీకు ఇస్తాడు. ఆయన నువ్వు నిజంగా ఈరోజు నీకు ఇంత అవసరమని చెప్పావనుకో, అంతే దేవుడు నీకు ఇస్తాడు. మనం ఎంతోమంది భక్తుల యొక్క సాక్ష్యాలు మనం చదువుతూ ఉంటే వాళ్ళు ఎప్పుడు ఏది కావాలో అది మాత్రమే అడిగేవారు, దానికి మించి ఎప్పుడూ అడిగేవారు కాదు. దేవుడు కూడా వారి అవసరాలన్నీ అలాగే తీర్చాడు. నీకు ఏది అవసరమో ఆ అవసరానికి తగినంత నువ్వు అడుగు, నీ దేవుడు ఇస్తాడు. అంతే కదా, బైబిల్ గ్రంథంలో కూడా అలాగే చెప్పాడు ఆయన. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19 వచ్చినవండి. 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన అవసరాన్ని తీరుస్తాడు. మనకి ఏది అవసరమో తీరుస్తాడు. మన అవసరాలతో సరిపోతామా? అవసరాలకు మించి కావాలి మనకి. అదే పాపం. ఈరోజు దేవుడు నీకేం తక్కువ చేశాడు? నీకేం తక్కువ చేశాడని ఇంకా దేవుడి మీద విశ్వాసం లేకుండా, ఆయన మీద నమ్మకం లేకుండా లోకంలో పరిగెడుతున్నావు. ఇంకా అది కావాలి, ఇది కావాలి. మన ఆయుష్కాలం పొడిగే కొలిది, ఇంకా మనం భూమి మీద బ్రతుకుతున్న కొలిది మన ఆశ చచ్చిపోతలేదు. ఇంకా సంపాదించాలా, ఇంకా ప్రయాసపడాలా, ఇంకా నేను ఏదో దాయాలా. ఏం చేస్తావు? నువ్వు దాసి, నువ్వు సంపాదించి నీ బ్రతుక్కి ఏమైనా అర్థం ఉందంటావా? దేవుడు నిన్ను భూమి మీద ఎందుకు పుట్టించాడు? నువ్వేం వెతుకుతున్నావు? నువ్వేం చేస్తున్నావు? అందుకే దేవుడు అంటున్నాడు, ఈరోజు నాకంటే లోకంలో ఉన్నవే నీకు ఆధారం. అవి లేకపోతే నువ్వు బ్రతకలేవని, అవి లేకపోతే నువ్వు జీవించలేవని, వాటి కొరకే కదా నువ్వు పరిగెడుతున్నావు. సరే, నయమాను తెచ్చిన వాటిని ఎలీషా తీసుకోలేదు. వద్దు, నాకు ఇలాంటి వాటితో నాకు పని లేదు అన్నాడు. కానీ ఎలీషా దగ్గర తన శిష్యుడైన గేహాజీ అవి కావాలి అని వెళ్ళాడు, తెచ్చుకున్నాడు. ఎలీషాకి తెలియకుండానే తన ఇంట్లో దాచేసుకొని ఎలీషా దగ్గరికి ఏమీ ఎరగనట్లు వచ్చాడు. అప్పుడు ఎలీషా గేహాజీని అడిగాడు, గేహాజీ ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని అడిగాడు. ఏమన్నాడంటే గేహాజీ, నాయనా నేనెక్కడికి వెళ్ళాను, ఇక్కడే కదా ఉన్నాను, నువ్వు లోనున్నావు, నేను బయట ఉన్నాను, అంతే, గుమ్మం ద్వారం దగ్గరే ఉన్నాను నేను అన్నాడు. అప్పుడు ఎలీషా అన్నాడు, గేహాజీ నాతో నువ్వు అబద్ధం ఆడతావా? నేనెవరినో నీకు తెలుసుండి కూడా ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో ఇవన్నీ చెప్పేవాడిని నేను. ఇన్ని విషయాలు నువ్వు నాకు దగ్గర ఉండి తెలుసుకొని కూడా నీ గురించి నాకు తెలియదంటావా? గేహాజీ ఆ నయమాను తెచ్చిన బట్టలు, ఆ డబ్బు, ఆ బంగారము తెచ్చుకోవడానికి నువ్వు వెళ్ళింది అతని రథాల వెనక నువ్వు పరిగెడుతున్నప్పుడు నా ఆత్మ నీతో కూడా వచ్చింది. నువ్వు పరిగెడతా ఉంటే నా ఆత్మ కూడా నీ కూడా వచ్చింది. నయమానా, ఆ గేహాజీ ఆ నయమాను యొక్క డబ్బుని, ఆస్తిని నువ్వు తెచ్చుకున్నావు. దానివల్ల నీకొచ్చిన లాభం ఏంటో తెలుసా? నయమానుకు వదిలిన కుష్ఠరోగము నీకును నీ సంతానానికి నీ సర్వకాలము నిలిచి ఉండిపోతుంది. ఎలీషా ఎంత మాట అన్నాడో చూడండి. నయమాను కుదిలిన కుష్ఠరోగం నీకు పట్టుకుందరా అని చెప్పాడు. గేహాజీ వెంటనే కుష్ఠరోగం కలిగిన వాడిగా మారిపోయాడంతే. చూసారా ఎంత భయంకరమైన మాట. మనం అనుకుంటున్నాం ఏదైతే దేవుడి మీద నుంచి మన మనసును మరలించి దేవుడి మీద ఉండవలసిన విశ్వాసాన్ని పోగొట్టిందో అదే మన జీవితంలో పాపం. అదేదైనా కానీ ఆ పాపమే ఒకరోజు మన అంతాన్ని చూసేది అది. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క మాట వింటున్నావా? ఆయన చెప్పినట్లుగా జీవిస్తున్నావా? అలాగ నువ్వు చేస్తే నిజంగా నువ్వు బ్రతుకుతావు. ఎలా బ్రతుకుతావు తెలుసా? నీకు ఏది లేకపోయినా దేవుడు నీ ఆయుష్ కాలాన్ని పొడిగిస్తాడు. ఈ భూమి మీద నువ్వు బ్రతుకుండానికి గల కారణం ఏంటో తెలుసా? మనం తినే తిండి వల్ల, మనం ఉండే ఇల్లు వల్ల, లేకపోతే మనం సంపాదించిన డబ్బు వల్ల, వీటి వల్ల కాదు.
ఆ దేవుడు దయ వల్ల ఇంకా మనం భూమి మీద బ్రతికిచ్చేవాడు దేవుడు. ఆయన దయ వల్లనే ఇంకా మనం బ్రతుకుతున్నాం. ఆయన లేకపోతే మనం లేము. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రభువా నేను ఏమై ఉన్నాను అది నీ కృప వలన అయి ఉన్నాను, నువ్వు లేకపోతే నేను లేను. ఈరోజు వరకు దేవుడు నిన్ను నన్ను భూమి మీద బ్రతికిస్తూ, ఈరోజు నువ్వు తిరుగుతున్నావు, తింటున్నావు, మాట్లాడగలుగుతున్నావు, చూడగలుగుతున్నావు, మన పని మనం చేసుకోగలుగుతున్నాము అంటే ఆ దేవుడు దయ వల్ల. మరి అలాంటి దేవుడి మీద ఆధారపడుతున్నామా? ఆ దేవుడి మీద ఆధారపడవలసిన దానికి బదులుగా లోకములో ఉన్న వాటి మీద ఆధారపడుతున్నాం. అవి లేకపోతే ఎలా బ్రతకగలమండి, ఇది లేకపోతే ఎలా బ్రతకగలం, ఇలా లేకపోతే ఎలా జీవించగలం. అందుకే దేవుడు అన్నాడు, మీరు చూడండి నా దాసుని నేను బ్రతికిస్తున్నాను. అందుకనే దేవుడు తన సేవకుడికే పిలిచిన దేవుని సేవకుల్ని మన ముందు పెట్టాడు. ఆయన వాళ్ళే మనకు మాదిరి, వాళ్ళే మన సాక్ష్యం అన్నమాట. వాళ్ళు ఎలా బ్రతుకుతారు? మనలాగా ఏ పని చేయరు, మనలాగా ఏ ఉద్యోగము చేయరు. మరి వాళ్ళకి జీవనం ఎక్కడ? దేవుని బిడ్డలు ఇచ్చేదానితోటే బ్రతకాలా? దేవుని బిడ్డలు ఎంత ఇస్తారు, వాళ్ళు ఇచ్చేదేంటో వాళ్ళకే తెలియాలా, దాంతో మాత్రమే బ్రతకాలా. అంతేకాదు వాళ్ళు ఇవ్వకపోనే నిన్ను దేవుడు పోషించగలిగిన వాడు, నీ విశ్వాసమునకు కర్త దేవుడు. నువ్వు దేవుడి మీద ఆధారపడాలా. దేవుడి మీద నువ్వు ఆధారపడినంత కాలము దేవుడే నీ అవసరాలన్నీ తీరుస్తాడు అని మొదటి నుంచి దేవుని సేవకులుగా, దేవుని దాసులైన వారు అదే బోధించారు. నువ్వు దేవుడి మీద విశ్వాసముతో ఆధారపడినంత కాలము నీ దేవుడే నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. నీకేది కావాలన్నా ఇస్తాడు ఆయన. నువ్వు దేవుని నమ్ము. నిన్ను పిలిచిన దేవుడు గొప్పవాడు. ఏ సేవ కొరకైతే నిన్ను పిలిచాడో ఆ దేవుడే నిన్ను పోషించగలిగిన వాడు. ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచు. అదే నేర్పించారు. అందుకనే ఈ రోజు వరకు మేము కలిగి ఉన్నది అదే విశ్వాసం. ఎవరిని అడగం, ఏది ఇచ్చినా తీసుకోము, ఏ పని కూడా చెయ్యం. దేవుని వాక్యమే చెప్తాం, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. మా పని ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం, ప్రార్థన చేయడం. ఈ 2 పనులు మాత్రమే చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా తక్కువ చేయలేదు. ఏ అవసరతను తీర్చకుండా మానలేదు. ఎలా తీరుస్తున్నాడు, ఎక్కడి నుంచి ఇస్తున్నాడు, ఎలాగ వస్తుంది వీళ్ళకి? ఆ దేవుడే. ఆయన ఎలా ఇస్తున్నాడో, ఎలా తీరుస్తున్నాడో, మాకు కావలసినవన్నీ ఎలాగిస్తున్నాడో ఆయనకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అందుకే దేవుడు, నేను నా సేవకుడిని నేను పోషిస్తున్నప్పుడు, మీరు ఇన్ని పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు నేను మీకు పోషించలేనా? మీకు నేను సహాయం చేయలేనా? ఏది మీ నమ్మకం? నా మీద మీకు ఎక్కడుంది విశ్వాసం? మీకు ఎక్కడ ఆధారపడుతున్నారు మీరు నా మీద? లేదు. అర్థమైందా? నువ్వు దేవుడి మీద ఆధారపడగలిగితే దేవుడు మాకు చేసిన దేవుడే మీకు కూడా చేయగలిగిన దేవుడు. నువ్వు ఆధారపడడం నేర్చుకో. దేవుడి మీద విశ్వాసం ఉంచు. ఆయన నమ్ము. ప్రభా నా ప్రతి అవసరాన్ని నువ్వే తీర్చాలా, నీ మీదే నేను ఆధారపడుతున్నాను, నీవే నా దేవుడివి, నాకు సహాయం చేయి తండ్రిని నీవెప్పుడైతే దేవునికి ప్రార్థన చేసి నీ కష్టాన్ని, నీ బాధను, నీ శ్రమను చెప్పుకోగలుగుతావో, ఆయన మీద నువ్వు ఆధారపడతావో, నిజంగా ఆ దేవుడు నీ అవసరాలన్నీ తీర్చగలిగిన వాడు. ఇది దేవుని యొక్క మాట కాగా క్రీస్తు యేసు యొక్క మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చబడును. నీ అవసరాలన్నీ దేవుడు తీర్చగలడు. తీరుస్తాడా? ఎలా తీరుస్తాడు, ఎలాగిస్తాడు అవన్నీ నీకు అనవసరం. నీ అవసరాలు తీరుస్తాడా, తీర్చడా? దైవజనుడు భక్సింగ్ గారు ప్రతిదానికి దేవుడి మీద ఆధారపడేవాడట. ప్రతిదానికి ఆయనకి ఏది కావలసి వచ్చినా ఆయన దేవుడి మీదే ఆధారపడేవాడట. ఆఖరికి ఆయన తల కటింగ్ వేసుకోవాలన్నా, ఆయన గెడ్డం గీసుకోవాలన్నా దేవుణ్ణి అడిగేవాడట. మనకు దైవజనుడు భక్సింగ్ గారి యొక్క సాక్ష్యంలో ఆయన అమెరికాలో ఉన్నప్పుడు, అది లండనో అమెరికాలోనో, ఆయన మీటింగ్కి వెళ్ళాడు అనమాట. స్పెషల్ మీటింగ్స్కి వెళ్ళి ఒక 2 నెలలు ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన తల పెరిగిపోయిందట, తల గెడ్డం పెరిగిపోయిందంట. ఆయన ఆ షేవింగ్ చేసుకోవడానికి, గెడ్డం ఎయిర్ కటింగ్ వేయించుకోవడానికి ప్రభువుని అడుగుతున్నాడట. ప్రభువా
నేను ఎప్పుడు వేయించుకోవాలా, ఎవరి దగ్గరికి వెళ్ళి వేయించుకోవాలా, నాకు కావాల్సిన డబ్బును నాకు ఈ తండ్రి అని అడుగుతున్నాడట. ఆయన అమెరికాలో పరిచర్య కోసం వెళ్ళినప్పుడు ఆయన ఎందుకు అడగాలండి దేవుణ్ణి? అక్కడ పిలిచిన వాళ్ళని అడిగితే చాలు. అమెరికాలో ఎలా ఉంటుందో తెలుసా? అడగకుండానే ఎన్ని డాలర్లు ఇసిరేస్తారట వాళ్ళు. అందుకనే దైవజనుడు భక్సింగ్ గారిని కూడా ఒకరోజు అక్కడ అమెరికా ఉన్న ఒక వ్యక్తి అన్నాడట, ఒక చెక్ ఇచ్చి అన్నాడట, మీరు ఇండియాలో ఇంత సేవ చేస్తున్నారు కదా, మీకు ఎంత కావాలో అంత రాసుకోండి అన్నాడట. అప్పుడు భక్సింగ్ గారు ఒకటే చెప్పారట, మీ అమెరికాలో ఉన్న దేవుడే మా ఇండియాలో కూడా ఉన్నాడు. మీరు అమెరికాలో ఉన్నారు, మేము ఇండియాలో ఉన్నాం. మీరు అమెరికాలో ఉన్న అదే దేవుడు ఆ యేసు ప్రభువే మా ఇండియాలో కూడా ఉన్న ఆ యేసు ప్రభువే ఇక్కడ నీకెంత ఇచ్చాడో అక్కడ మాకు కూడా అంతే ఇవ్వగలిగిన దేవుడు. కాబట్టి నాకు నీ డబ్బేం అక్కర్లేదు, నేను తీసుకోను అన్నాడట. ఆయన అన్నాడట, ఇలాంటి పాస్టర్ గారిని, ఇలాంటి దైవజనుని ఎక్కడా చూడలేదు. ఇండియా నుంచి ఎంతోమంది పాస్టర్లు అమెరికా వచ్చినప్పుడు వాళ్ళు ఏమని అడుగుతారట తెలుసా? వాళ్ళు ఎంతో అడుక్కుంటారట, అయ్యా మేము ఇండియాలో సేవ చేస్తున్నాం, పేదల మధ్య సేవ చేస్తున్నాం, మాకు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి గుడ్డ లేదు, ఉండడానికి ఇల్లు లేదు, సరైన వసతులు ఏమీ లేవు. అయ్యా మీరేదో సాయం చేస్తే అక్కడికి వెళ్ళి ఆ ప్రజల మధ్య మేము సేవ చేస్తాము అని ఈ పాస్టర్లందరూ వెళ్ళి అడిగితేనంట వాళ్ళు ఎన్నో డాలర్లు, కొన్ని లక్షల రూపాయలు వాళ్ళు ఇచ్చేవారట. అది తెచ్చి ఇక్కడ తెచ్చుకొని వీళ్ళందరూ ఇప్పుడు మనకేం చెప్తారు? మేము ధనవంతులు, మాకు ఎంత ఉంది, మాకు అంత ఉంది. అక్కడేమో భిక్షగాళ్ళు, ఎక్కడేమో ధనవంతులు. అక్కడ భిక్షగాళ్ళు. కానీ భక్సింగ్ గారు అలా చెప్పేటప్పటికి ఇండియాలో ఎంతోమంది పాస్టర్లు వచ్చి అమెరికాలో అడుక్కుంటారు, మేమిచ్చే దాని వల్ల బ్రతుకుతారు, నువ్వేంటయ్యా ఇలా చెప్తున్నావు అన్నాడట. అప్పుడు ఆయన చెప్పాడట, నీ డబ్బు నాకెందుకు, నాకు ఆ దేవుడు ఉండగా అక్కర్లేదు అన్నాడట. ఆయన ఏదైనా అడగాలే తప్ప నోరు తెరిచి అడిగితే ఎంతమంది ఇచ్చేవాళ్ళు ఉన్నారో ఆయనకి. కానీ ఆయనకి ఆ తల పెరిగిపోతుంది, గడ్డం పెరిగిపోతుంది. కానీ ఈయన ప్రభువును ప్రార్థన చేస్తూనే ఉన్నారట. ఒకరోజు దేవుడు చెప్పాడట, పలానా వీధిలో పలానా మంగళ షాప్ ఉంటుంది, ఆ కటింగ్ షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళు, అక్కడ నువ్వు కటింగ్ వేయించుకో అన్నాడట. ఆ వీధి, ఆ కటింగ్ షాపు, ఇవన్నీ దేవుడు ఆయనకి చెప్పాడట. అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాడట, నన్ను పలానా దగ్గర తీసుకువెళ్ళండి, పలానా షాప్ ఉందంట, అక్కడ నేను కటింగ్ వేయించుకోవాలని చెప్తే అక్కడికి వెళ్ళాడట. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బార్బర్ ఏం చేశాడంటే ఆయన కుర్చీలో కూర్చోబెట్టి ఆయనకి ఎయిర్ కటింగ్ చేసేటప్పుడు భక్సింగ్ గారు ఆయనకు సువార్త చెప్పడం ప్రారంభించాడట. యేసు ప్రభువారి గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా? ఆయన ఎంత మంచి దేవుడు, ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, ఆయన నమ్ముకుంటే నీకు అన్ని రకాలుగా సంతోషము సుఖం కలుగుతుంది అని ఆయనకి ఎన్నో రకాలుగా భక్సింగ్ గారు ఆయన కటింగ్, ఆయన షేవింగ్ వేసే లోపల ఆయనకి దేవుని సువార్తను చెప్పాడట. ఆ బార్బరు ఆయన కటింగ్ వేసిన వ్యక్తి ఆ రోజే మారు మనసు పొందాడట. అయ్యా నేను ఎన్నో సంవత్సరాల నుంచి షాపు నడిపిస్తున్నాను, కానీ ఎంతోమంది నా దగ్గరికి వచ్చారు, కానీ ఎవరు నువ్వు మారు మనసు పొందావా అని ఎవరు నన్ను అడగలేదు. అంతేకాదు ఆ యేసు ప్రభువారి గురించి నాకు ఎవరూ కూడా చెప్పలేదు, మీరు చెప్పారండి. నేను ఈరోజే యేసు ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకుంటాను, ఆయన దేవుడిగా నేను అంగీకరిస్తాను అని ఆ రోజే ఆ క్షణంలోనే భక్సింగ్ గారి దగ్గర ఆయన ఆ షాపులోనే పాపాలు ఒప్పుకున్నాడట. అప్పుడు ఆయన చెప్పాడట, భక్సింగ్ గారు డబ్బులు తీసి ఆయనకి ఇస్తూ ఉంటే ఆయన చెప్పాడట, అయ్యా నేను మీ దగ్గర డబ్బులు తీసుకోకూడదు, నాకు ఎంత గొప్ప విలువైన రక్షణ ఆ యేసు ప్రభువారిని నాకు ఇచ్చారు, అలాంటి దేవుడు నాకు ఇస్తే మీలాంటి వారి దగ్గర నేను డబ్బులు తీసుకోకూడదు, నాకు వద్దు, నేను తీసుకోను, మీరేమనుకోకండి, మీరు నాకు ఎంతో మంచి పని చేశారు, ఇది నేను చేసింది మీకు చాలా తక్కువ అన్నాడట. దైవజనుడు భక్సింగ్ గారు వెళ్ళిపోయారట. ఆలోచించారా? అంటే తన అవసరతలన్నీ కూడా దేవుడు ఎలా తీర్చేవాడు అంటే ఆయన అన్నీ చెప్పేవాడట. నీకేది కావాలన్నా, నీకేది అవసరతైనా నా మీదే ఆధారపడు, నువ్వు నన్నే అడగాల, ఎవ్వరికి నీ అక్కర చెప్పకూడదు, ఇది లేదు అనే విషయం నువ్వు ఎవరికి కూడా తెలియనివ్వకూడదు. అలా నువ్వు తెలిసిన రోజే
నా మీద నీకు విశ్వాసం లేనట్టే. అందుకనే దైవజనుడు భక్సింగ్ గారు ఎప్పుడు తనకు లేదని కానీ, నాకు ఇది కావాలని కానీ, ఇది లేదన్నట్టు ఇతర వారికి కనిపించేట్లు కూడా చూపించేవాడు కాదట. కానీ ఆ దైవజనుడికి దేవుడు ఎన్ని ఇచ్చాడో తెలుసా? దేవుడు అతనికి ఎంత ఇచ్చాడు అంటే ఆయనకే తెలియదు. అదే దేవుడు ఈరోజు మనతో కూడా ఉన్నాడు. యేసు ప్రభువారు ఎప్పుడూ మారలేదు. ఆయన నిన్న ఉన్నాడు, ఈరోజు ఉన్నాడు, రేపు ఉన్నాడు. అలాంటి దేవుని నమ్మిన మనము మరి మనకెందుకు సహాయం కలుగుతలేదు? మనం ఎందుకు ఒకళ్ళ మీద ఆధారపడుతున్నాం? మనం దేవుడి మీద ఆధారపడకుండా లోకంలో ఉన్న వాటి మీద ఎందుకు ఆధారపడుతున్నాం? వాటి మీదే మన దృష్టి ఎందుకు ఉంచుతున్నాం? అందుకే దేవుడున్నాడు, మన దృష్టి ఎప్పుడైతే దేవుడి మీద నుంచి మరలి లోకం మీదకి వెళ్తుందో అప్పుడే దేవుడు మనల్ని వదిలేశాడు. మనకి మొట్టమొదటిగా మనం యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు మనకు ఒక పని జరగాల. ఏం పని జరగాలో తెలుసా? సరే, మీకు ఈ ఒక్క మాట చూపిస్తాను ఈ రాత్రి. మీకు రాజులు రాసిన రెండవ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం అండి. రాజులు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా. ఎలీషా దగ్గరే ఉన్నాడు తన శిష్యుడు, కానీ వీడికి ఏం తెరవలేదట? కండ్లు తెరవలేదట. మనం యేసు ప్రభువారినే నమ్ముకున్నాం, ఆ దేవుడి దగ్గరికే మనం వచ్చాం, కానీ మన కండ్లు తెరవబడలేదు. మన కళ్ళన్నీ ఏం చూస్తున్నాయి తెలుసా? భౌతికమైన కళ్ళుతో మనం చూస్తున్నాం. ఈ భౌతికమైన కళ్ళుతో మనం చూస్తున్నప్పుడు మనకి ఏం కనపడుతుంది తెలుసా? లోకమే కనపడుతుంది, లోకంలో ఉన్నవే కనపడుతున్నాయి. అందుకనే ఎలీషాను తీసుకుపోవడానికి సిరియా సైన్యం పంపించిన రథాలు గుర్రాలను చూసినప్పుడు వీడు భయపడిపోయాడట. అయ్యా, మనల్ని తీసుకుపోవడానికి సిరియా రాజు తన సైన్యం అంతటినీ పంపించాడు అని చెప్పాడు. అందుకని ఇప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వీడి చూచినట్లుగా వీడి కండ్లను తెరువు. ఎప్పుడైతే వీడి కండ్లు తెరవబడ్డాయో సిరియా సైన్యము కంటే ఎలీషా దగ్గరున్న దేవుని సైన్యమే గొప్ప సైన్యముగా కనిపించింది. ఈరోజు నీకు నాకు ఆధారమైన వాడు, లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నువ్వు ఆయన చూసావా? ఆయన్ని కానీ నువ్వు చూస్తే లోకములో ఉన్నవేవి కూడా నువ్వు అడగవు. ఇంకా లోకంలో ఉన్నదాన్ని దేన్ని కూడా నువ్వు చూడవు. ఆ దేవుడే అంత గొప్పవాడైనప్పుడు ఈ లోకంతో నీకు పని ఏంటి? నువ్వు ఆయన చూడక. అందుకని ఎలీషా అంటున్నాడు, తండ్రి దయచేసి వీడి కండ్లు తెరువు. ఇప్పుడు వీడు చూడాలా నీ బలం ఏంటో, నీ శక్తి ఏంటో, నువ్వు ఎంత గొప్ప దేవుడువో వాడు చూడాలా. వాడు చూడాలి అంటే వీడి కండ్లు తెరువు. ఎప్పుడైతే వాడు కండ్లను దేవుడు తెరిచాడో దేవుని యొక్క శక్తిని చూడగలిగాడు. ఈరోజు నువ్వు నేను మన కండ్లు తెరవబడ్డాయంటావా? అందుకని అంటాడు, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు. నువ్వు చూడాలి అంటే యేసుని, నీ కండ్లు తెరవబడాలి. నీ కన్నులు ఎప్పుడైతే తెరవబడతాయో ఆ యేసు ప్రభువారినిగా నువ్వు చూడగలిగితే ఈ లోకంతో నీకు ఏ సంబంధం కూడా ఉండదు. అందుకే కదా 73వ కీర్తనలో ఆసాపు రచించిన కీర్తనలు అంటాడు, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నీవు నాకు ఉండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కర్లేదు. అప్పుడు చూశాడు ఆసాపు. ఎప్పుడైతే దేవుణ్ణి చూశాడో ఆయనకు అర్థమైంది ఆయన ఎంత శక్తిమంతుడో. తండ్రి నువ్వు ఉంటే చాలు, లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదు, నువ్వు ఒక్కడు ఉంటే చాలు నాతో. మనం దేవుణ్ణి చూసామా? దేవుడు కనపడుతున్నాడా? అందుకని అంటాడు మనకు దేవుడు కనపడాలట. యెషయా గ్రంథంలో అంటాడు, దేవుని బిడ్డలకట బహు దూరమునకున్న దేశము కనపడుతూ ఉంటుందట, అలంకరించబడిన రాజు వీళ్ళ కంటికి కనపడుతూ ఉంటాడట. యెషయా అంటాడు, అలంకరించబడిన రాజుని నేను కనులారా చూడాలనుకుంటున్నాను, బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నేను చూడగలుగుతున్నాను అంటాడు ఆయన.
నీ దృష్టి దేవుని మీద, నీ దృష్టి దేవుని రాజ్యం మీద నువ్వు చూడగలిగితే ఇంక ఈ లోకంతో నీకు అసలు ఏ సంబంధము ఉండదు. అందుకనే దేవుని బిడ్డలు భౌతికమైన నేత్రాల కంటే ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడితే ఆయన కనపడతాడు, ఆయన రాజ్యము కనపడుతుంది నీకు. ఆయన రాజ్యము నీకు కనపడితే ఈ భూ సంబంధమైన దేని గురించి నువ్వు ఆలోచన కలిగి ఉండవు. అందుకే దేవున్నాడు, అప్పుడు నీకు అర్థమవుతుంది మాకు ఆధారమైన వాడు దేవుడు. ఈరోజు నేను బ్రతకడానికి నాకు ఆధారము దేవుడు, ఈ లోకములో ఉన్నవ కాదు. నేను వీటి వల్ల నేను బ్రతుకుతా లేదు, ఇవి నాకు అక్కర్లేదు, నేను దేవుడి వల్ల మాత్రమే బ్రతుకుతాను. అందుకన్నాడు మన కండ్లు తెరవబడ్డాయంటవా? రక్షించబడిన ప్రతి వ్యక్తి యొక్క కండ్లు తెరవబడాలి, మన పొరలు రాలిపోవాలట. ఏదైతే దేవుణ్ణి చూడకుండా ఇంతవరకు మన కన్నులకు పొరలు కట్టేసాయో, ఈ లోకంలో ఉన్నవన్నీ మనకు పొరలుగా కట్టేసి మనం దేవుణ్ణి చూడలేకపోతున్నామో ఆ పొరలు రాలాలట కదా. ఆయన అంటాడు, అపొస్తలుడైన పౌలు యొక్క కండ్లను తెరిచినప్పుడు ఆయన పొరలన్నీ రాలిపోయాట. ఎప్పుడైతే ఆయన కంట్లో ఉన్న దృష్టి పోవడానికి ఆ పొరలన్నీ పోయాయో స్పష్టముగా దేవుణ్ణి చూడగలిగాడు. ఎప్పుడైతే దేవుణ్ణి చూశాడో ఆ రోజు నుంచి పౌలు అంటాడు, ఈ లోకములో ఉన్నవన్నీ పెంటతో సమానముగా ఎంచుకున్నాను, నేను చూశాను. అందుకని అపొస్తలుడైన పౌలు అంటాడు, అందరికంటే చివరగా పుట్టిన అకాలమందు పుట్టిన నాకును ఆయన కనపడ్డాడట. ఆయన ఎప్పుడైతే దేవుణ్ణి చూశాడో సౌలు యొక్క జీవితమే మారిపోయింది. మీకు ఈ మాట కూడా చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 7వ వచనమండి, 7-8 వచనం. 15వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 7-8 వచనాలు. తర్వాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. అపోస్తులైన శిష్యులైన వారు అందరినీ దేవుణ్ణి చూశారట. వాళ్ళు ఎప్పుడైతే యేసుప్రభువుని చూశారో ఆ రోజు నుంచి అన్నీ వదిలిపెట్టేసి ఆయన్ని వెంబడించారట. ఎందుకు వదిలేశారంట? ఆయన్నెవరో వీళ్ళు చూశారు. అందుకనే కదా తన 12 మంది శిష్యులను అడిగాడు, నేను ఎవరిని అనుకుంటున్నారు మీరు అంటే వాళ్ళు ఏమన్నారు, అయ్యా నువ్వు సజీవుడివైన దేవుని కుమారుడివైన క్రీస్తువి. వారు చూశారు దేవుణ్ణి అలాగా. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, అకాలమందు పుట్టినట్టు ఉన్న నాకును దేవుడు కనబడ్డాడు, నేను దేవుణ్ణి చూశాను. నేను ఆయన్ని చూడగానే నాకేమర్థమైందో తెలుసా? ఈ లోకములో ఉన్నవన్నీ నాకు పెంటగా కనిపించాయి. నేను ఎప్పుడైతే ఆయన చూశానో ఆయన దగ్గరికి వెళ్ళాలని, ఆయనతో ఉండాలని నా ఆశ రోజు రోజుకి పెరిగిపోయేది. అందుకనే ఈ లోకంలో ఉన్నవన్నీ విడిచిపెట్టేసి నేను గురి యొద్దకే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను, ఆయన దగ్గరికే వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చూశాను కాబట్టి నాకు అర్థమైంది ఆయన ఎంత గొప్పవాడో. ఈరోజు దేవుడు అంటున్నాడు, మన కన్నులు తెరవబడ్డాయా? నిజంగా మనం దేవుణ్ణి చూసామా? ఆయన రాజ్యం మనకు కనపడుతుందా? ఆయన రాజ్యాన్ని మనం చూడగలిగితే ఈ లోకములో ఉన్నవన్నీ మనకు ఒక పెంటగా కనపడతాయి అన్నమాట. ఆయనతో పోల్చుకుంటే ఇవన్నీ ఎన్నిక రావు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ప్రభువా దయచేసి వీని కండ్లను తెరువు. మన కండ్లు తెరవబడ్డాయంటవా? మనం దేవుణ్ణి చూస్తున్నామంటవా? నువ్వు దేవుణ్ణి చూడాలి అంటే ముందు హృదయ శుద్ధిని కలిగి ఉండు. హృదయములో ఉన్న పాపాన్ని తీసివేయి. నీ హృదయములో ఉన్న పాపాన్ని తీసివేస్తే నిజంగా దేవుణ్ణి చూస్తావు. నీకు నిజంగా దేవుడు కనపడితే ఈ లోకంలో ఉన్న వాటిని ఎప్పటికీ కూడా నువ్వు చూడవు. ఒకవేళ నువ్వు చూసినా అవి నీకు వెన్నిక లేనివన్నమాట. ఇవి నాకు అక్కర్లేదు, నాకు దేవుడి కంటే నాకేముంది గొప్ప ఈ లోకంలో.
అందుకనే అందరూ, ఆయన చూసిన వారందరూ కూడా వాళ్ళు కలిగిన వాటిని అన్నిటినీ విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. ఎందుకు వెంబడించారో తెలుసా? ఆయనకంటే ఈ లోకంలో యోగ్యమైనది ఏమీ లేదు. ఆయనకంటే ఈ లోకంలో గొప్పది ఏది కూడా లేదు. కాబట్టి నేను ఆయనతోటే ఉంటాను, ఆయనలోనే ఉంటాను నేను. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను చూస్తే నేనెవరినో నీకు అర్థమవుతుంది. నువ్వు నన్ను ఎప్పుడైనా చూసావా? ఎప్పుడైనా నీకు కనపడ్డానా? నీ మనోనేత్రాలతో నన్ను చూసావా? నేను ఎంత గొప్ప దేవుణ్ణో, నేను ఎంత సర్వశక్తిమంతున్నో, నేను ఎంత ఆస్తికర్తనో, నా దగ్గర ఏమున్నాయో నీకు తెలుసా? అందుకే నన్ను చూడు. నువ్వు నన్ను చూసావంటే ఇంకెప్పుడూ లోకాన్ని చూడవు. ఈరోజు మనం దేవుణ్ణి చూడవలసిన దానికి బదులుగా లోకాన్ని చూడగలుగుతున్నాం. అందుకని మన కండ్లు మూయబడ్డాయి కాబట్టి ఆత్మ సంబంధ నేత్రాలు, భౌతికమైన నేత్రాలతో మనం చూస్తున్నప్పుడు లోకమే కనపడుతుంది. అందుకని దేవుడి కంటే లోకానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఈరోజు దేవుని బిడ్డలు లోకంలో ఉన్న వాటి కొరకే వాడు ప్రాకులాట అంతా, కానీ దేవుడి కొరకు లేదండి వాళ్ళ ప్రాకులాట. ఎందుకంటే వాళ్ళంతా ఆలోచించేది లోకం కనపడుతుంది వాళ్ళకి. ఇది సంపాదించాలా, అది సంపాదించాలా, ఇది చెయ్యాలా, అది చెయ్యాలా, అలాగుండాలా, ఇలాగుండాలా, ఇది వారు ఆలోచన అంతా. నాకెందుకు ఇవన్నీ? నాకు శాశ్వతమా? నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోవలసిన వ్యక్తిని, ఒకరోజు నేను దేవుడితో ఉండవలసిన వ్యక్తిని, వీటితో నాకు సంబంధం ఏంటి అని అనుకున్న వాళ్ళైతే వాళ్ళ దేవుడి దగ్గరికే వస్తారు, వాళ్ళ దేవుడితోటే ఉండాలనుకుంటారు. ఈరోజు మనం ఎలాగుంటున్నాం? అందుకని అంటున్నాడు, నువ్వు నా ఆజ్ఞలను, నా కట్టడలను అనుసరించిన యెడల నువ్వు బ్రతుకుతావు. ఒకసారి చూడు, నువ్వు దేవుని యొక్క మాట విని ఆయన్ని, ఆయన సన్నిధిని నువ్వు ప్రేమించి ఆయన చెప్పినట్లుగా యథార్థంగా జీవించు. అప్పుడు చూడు, నీ యథార్థ ప్రవర్తనే నీకు సహాయం చేయగలుగుతుంది. అందుకనే యోబుతో ఎలీఫజ్ అన్న పెట్టడం, యోబా, నీ యథార్థ ప్రవర్తన నీకు ఆధారము కాదా? నువ్వు యథార్థంగా జీవిస్తున్నప్పుడు నీకెందుకు దేవుడు కీడు చేస్తాడు? నువ్వు యథార్థంగా జీవిస్తున్నప్పుడు దేవుడు నీకు మేలు చేసే దేవుడు, ఆయన ఎప్పుడూ కీడు చేయడు. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా ఆయన అంటున్నాడు, మనం దేనివల్ల బ్రతుకుతున్నాం? ఏవి మన కంటికి కనపడుతున్నాయి? వేటిని చూస్తున్నాం? ఇదా మనకు ఆధారం? లోకములో ఉన్నవా మనకు ఆధారం? అని అన్నాడు, ఈ లోకంనైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి అన్నాడు. ఎవడైనను ఈ లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అన్నాడు ఆయన. ఈ లోకములో ఉన్న వాటి మీద మనం మనసు పెట్టొద్దు, వీటి గురించి మనం వెదకొద్దు. ఇది కాదు మనకు కావలసింది. మనం పరలోకం కావాలి, మనం ఆయనతో ఉండాలి, ఆయన రాజ్యంలో జీవించాలి, ఆయనతో ఉండాలి, ఆయన రాజ్యంలో ఉండాలి అనుకుంటే ఈ లోకములో ఉన్నది ఏది కూడా ఎన్నదగినవి కావు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ లోకములో ఉన్నవన్నీ ఎన్నదగినవి కావని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను నేను. ఆయనతో పోల్చుకుంటే ఈ లోకములో ఉన్నవేవి కూడా ఎన్నదగినవి కావు. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఏదైతే దేవుడు మనతో మాట్లాడాడో ఒక్కసారి మనం పరీక్ష చేసుకుందాం. నిజమే తండ్రి, ఈరోజు నాకు ఆధారం ఏంటి? డబ్బు. ఏదో ఒక ఆధారం లేకపోతే లోకంలో బ్రతకలేను అని ఎన్నోసార్లు నిన్ను నిర్లక్ష్యం చేసి, నిన్ను, నీ సన్నిధిని ప్రేమించక, నీ మాట వినక, లోకములో ఉన్న వాటిని ఆధారము చేసుకుని నేను బ్రతుకుతున్నాను. నా బ్రతకడానికి ఆధారం నువ్వనే సంగతి మర్చిపోయాను. నన్ను క్షమించు. నీ ఆజ్ఞలను, నీ కట్టడలను అనుసరిస్తే మీరు బ్రతుకుతారు అని చెప్తున్నారు కదా, నిజమే కదా. ఈరోజు వరకు నేను భూమి మీద బ్రతుకుండానికి గల కారణం నేను తినే తిండి వల్ల, నేను కట్టుకునే బట్ట వల్ల, నేను తీసుకునే జాగ్రత్త వల్ల నేను బ్రతకలేను. నువ్వు బ్రతకమని చెప్పావు కాబట్టి ఇంకా నేను భూమి మీద బ్రతుకున్నాను. కానీ అనేకసార్లు మర్చిపోయాను. నా బ్రతుక్కి ఆధారమైన నిన్ను మర్చిపోయి ఏదైతే నా బ్రతుక్కి ఆధారము కాదో వాటి మీద నేను మనసుంచి
ఎన్నోసార్లు నిన్ను దుఃఖపెట్టాను. తండ్రి, ఈరోజు మరలా అడుగుతున్నాను, ఆ ఎలీషా యొక్క శిష్యుడైన వాని కన్నులు తెరిచినట్లుగా నా కన్నులను కూడా తెరువు. నేను నిన్ను చూడాలా, నువ్వు నాకు కనబడాలా. నేను నిన్ను చూడగలిగితే ఈ లోకములో ఉన్నది ఏది కూడా ఎన్నదగినవి కావు. అనేక సార్లు నా కళ్ళు తెరవబడకపోవడం వల్లే, లోకములో ఉన్నవి కనబడడం వల్లే వాటి మీదే నేను దృష్టి పెట్టేనే తప్ప నీ మీద నేను దృష్టి పెట్టలేదు. ఇక నుంచైనా నేను నిన్ను చూసి నీ మీద దృష్టి పెట్టి నీతో కూడా ఉండి నీ రాజ్యములో చేరగలుగుట్లో నేను ప్రయాసపడేటట్లుగా నన్ను సిద్ధపరచు. నా ఆధారము నువ్వు తప్ప నా ఆధారం ఈ లోకంలో ఉన్నదాన్ని దేన్ని నేను ఆధారం చేసుకోకున్నట్లుగా నన్ను కాపాడు. లోకస్తుల వల్లే నేను ప్రవర్తించే వ్యక్తిని కాదు, నేను దేవుని బిడ్డని, నీకు తగినట్లుగా జీవించడానికి నన్ను సిద్ధపరచు అని ఏదైతే దేవుడు మనతో మాట్లాడాడో మనల్ని సరిచేసుకుంటే తప్పక దేవుడు నిన్ను, నన్ను, మన కుటుంబాలని దేవుడు పోషించి మన ప్రతి అవసరతను తీర్చగలిగిన వాడు. మీ అందరికీ తెలుసు, మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడు అంటే, కీర్తన 48:14 అంటాడు, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు మనం నమ్మకముగా నడిపించగలిగిన దేవుడు. ఇంకెంతకంటే ఏం కావాలంటావు? మనం భూమి మీద బ్రతికినంత కాలము కూడా నీకేది తక్కువ చేయకుండా నిన్ను కాపాడిన దేవుడు, అది దేవుడు అంటే ఇంకంతకంటే నీకేం కావాలా? అంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం మనం. కాబట్టి అలాంటి దేవుని నమ్ముకొని కూడా అవిశ్వాసిగా, అల్ప విశ్వాసిగా, సందేహిస్తూ లోకంలో ఉన్న వాటిని ఆధారం చేసుకొని దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకొని వీటినే మనం ప్రయాసపడుతున్నాం. ఇవి శాశ్వతమా? ఇవే వస్తాయి మనకు కూడా? ఇవేవి ఎన్నదగినవి కావు. ఒకరోజు ఇవన్నీ మనం విడిచిపెట్టిపోవలసిందే. కాబట్టి మనం పరిశీలన చేసుకొని పరీక్షించుకొని కొద్ది సమయం ప్రార్థనలోనికి వెళదాం. ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా కొద్ది క్షణాలు మనం పరిశీలన చేసుకున్న తర్వాత ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం. చెదిరి ఉన్న పరిశుద్ధులైన వారి కొరకు, రక్షణ లేని వారి కొరకు, రక్షించబడి నామకార్థమైన క్రైస్తత్వంలో ఉన్న వారి కొరకు, అలాగే నాయకుల కొరకు, అధికారుల కొరకు, ప్రభుత్వాల కొరకు, దేవుని యొక్క సేవకులైన వారి కొరకు, అలాగే మన దేశంలో, ప్రపంచ దేశాల్లో దేవుని యొక్క నమ్ముకున్న దేవుని ప్రజలు హింసించబడుతున్న వారి కొరకు, అలాగే బాధించబడుతున్న వారి కొరకు, ఎవరైతే హింసిస్తున్నారో వారి హృదయాన్ని కూడా దేవుడు తెరిచి వారు కూడా దేవుని తెలుసుకునేలాగా, వారి మనోన్నతుల తెరవ చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే హైదరాబాద్లో జరుగుతున్న ఎబ్రోన్ కొరకు ప్రార్థించి, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే స్థానిక సంఘాల కొరకు ప్రార్థన చేయండి. తిరిగి ఏలేశ్వరము, రాజవొమ్మంగి, కొండపల్లున్న పరిశుద్ధులైన వారి కొరకు ప్రార్థన చేయండి. నర్సీపట్నంలో ఉన్న స్థానిక సంఘం కొరకు ప్రార్థన చేయండి. తిరిగి ఏప్రిల్ చివరి వారం నుంచి మే చివరి వారం వరకు కూడా విరామ బైబిల్ పాఠశాలలు ఈ క్లాసులు జరుగుతున్నాయి. ఆయా స్థలాల్లో అక్కడ ప్రార్థన చేయండి. ఏ స్థలాలు అయితే విరామ బైబిల్ పాఠశాల జరుగుతుందో దేవుడు వారికి సహాయం చేసి అనేక మంది బిడ్డలు ఆ స్థలానికి చేరి రక్షణ పొందేటట్లుగా, ఆ పరిచర్య ద్వారా అనేక మంది బిడ్డల రక్షణ పొంది రాబోయే తరాల్లో దేవుని కొరకు బలమైన సాక్షులుగా దేవుని సిద్ధపరిచేలా ప్రార్థన చేయండి. అలాగే ఆదివారం పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే అనారోగ్యంతో బలహీనంగా ఉన్న సువన్రావు గారు, సలోమి గారు, కృపారావు, అన్నమ్మ గారు, లాజర్ గారు, విక్టర్ పాల్ గారు, సోదరి సత్యవతి గారు, అలాగే ఇంకా బలహీనంగా అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. అలాగే వ్యక్తిగతంగాను కుటుంబంగాను మనకున్న సమస్యల కొరకు ప్రార్థన చేద్దాం. ఆ రీతిగా స్థానిక సంఘం కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలు ప్రతి కూడికకు నమ్మకంగా దేవుని సేవించి దేవుని ప్రేమించేలాగా, అలాగే ఆదివారం పరిచర్య కొరకు మరలా దేవుని సన్నిధికి చుట్టూ ప్రభు సహాయం చేసేలాగా, ఇక్కడ కొండపల్లిలో నెరవే వారిని కూడా దేవుడు అభిషేకించి వాడుకునేలాగా కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా ఒకరి తర్వాత